ఓటమైనా ఆడపిల్లతాను కూడా చెప్పలేదండి. గెలిపైన ఓటమైనా వీళ్ళిద్దరూ గెలిచారు. ఇంకా మీకు చెప్తాను, ఆ మధ్య ఎక్కడో విన్నాను నేను. ఒక్కోసారి మనం గెలవాలి అనుకోవడం కంటే కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళని గెలిపించడంలోనే నిజమైన సంతోషం ఉందట. సో మౌనిక ఒక మెట్టు తగ్గడానికి తనని గెలిపించాలని, సో ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. భర్తను గెలిపించాలని కంకణం కట్టుకుంది. దేవుడు వీళ్ళిద్దరిని ఆశీర్వదించునుగా. ఇవ్వమ్మా, ఇక 1 2 3 లేదు, మీరు వేసుకుంటా ఉన్నది ఫోటోలు కొడతా ఉన్నాను. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణంతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణంతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ ప్రేమను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా. మీరు అయిపోతే వాళ్ళిద్దరూ ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత మీకు కావాల్సిన రైట్ ఆఖరిగా చప్పట్లు కొట్టండి. రైట్ సేవకులందరూ వేదిక మీదకి వస్తే ప్రార్థన చేసుకుంటారు. మీరిద్దరు కాస్త మోకరిస్తే ప్రార్థన చేసి సంసారం అనే సముద్రంలో వదిలిపెడతారు. మీలో పెద్దలు మీ కుడి చేతిని వీళ్ళిద్దరి వైపు చాపండి. నిండు మనస్సుతో వీళ్ళని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. దయచేసి మీలో పెద్దలు మీ కుడి చేతిని వీళ్ళిద్దరి వైపు చాపుతూ ఇద్దరు మోకరించారు. కొంచెం ముందుకు వచ్చి అందరూ మీ కుడి చేతిని పైకెత్తారు. దయచేసి అందరూ మీ కుడి చేతిని పైకెత్తండి. విజయ్ మౌనికాలను ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగలిగి తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నా తండ్రి, యవనస్తుల్ని ఇలా జతపరచాలని పరలోకంలో మీరు నిర్ణయించారు. మీరు నిర్ణయించిన నిర్ణయాన్ని భూలోకంలో పరిణయంగా మీరు మార్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే మీ సంకల్పములు మీ బిడ్డలు మీరు ప్రత్యేకించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నీ చిత్తానుసారంగా ప్రభా పరిశుద్ధుల సముఖంలో మీ సన్నిధిలో నా తండ్రి బంధువులందరి ఎదుట ప్రమాణాలతో తీర్మానాలతో ప్రభా విడివిడిగా ఉండగా స్వామి ఏక శరీరమై ఉండుట కొరకై ప్రభువా నా తండ్రి నీ బిడ్డలు మీరు జతపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. యవనస్తులు మీరు ఆశీర్వదించండి. సియోను నుండి మీ ఆశీర్వాదం మీ బిడ్డల మీద దిగి రావాలి ప్రభువా. నీ యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉంటది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వల్ల ఉంటారని వాక్యములో రాయబడినట్లుగా ప్రభువా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఈ నవదంపతులకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒత్నీయులు అక్సావళి ప్రభా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్యము ద్వారా ముడివేయబడిన ఈ యవనస్తులు చివరి శ్వాసం వరకు ప్రభా ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యం కలిగి ప్రభా అనేకులకి ఆదర్శంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యవనస్తులిద్దరి మధ్యలో ఎల్లప్పుడూ మీరే తోడై ఉండండి. ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి. నీ ప్రేమ మీ బిడ్డల మధ్యలో ప్రదర్శించబడేటట్లుగా ప్రభా ప్రత్యక్షపరచబడేటట్లుగా మీరు కార్యం చేయమని వేడుకుంటూ ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించిన తండ్రి దైవజనులను మీరు ఆశీర్వదించమని, ఈ వివాహానికి కూడి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును విశేషంగా నవదంపతులకు ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్ను లేవండి.